హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? గోంగూర చికెన్ చేస్తున్నాం. అస్సలు ఈ గోంగూర చికెన్ ని నేను చేయడానికి ఎగ్జాక్ట్ మొత్తం అంతా నేను మీకు కనబడుతూ చెప్తూ చేస్తాను. దీనికి ఒక అద్భుతమైన కారణం ఉంది. నేను మా ఇంటి పక్కన ఆయన కొద్దిగా డల్గా వస్తుంటే ఏమైందని అడిగాను. ఏముందంటే గోంగూర చికెన్ తినాలనిపించింది. బయట అంటే తెలుసు కదా, ఇంట్లో అడిగితే మా ఆవిడ గురువారం ఉంది అన్న. ఓకే కానివ్వండి, ఏం చేద్దాం, రేపు తిందురు కానంటే ఏమంటే ఎప్పుడు అనుకున్నది అప్పుడు తింటే ఆనందం, కానీ ఇప్పుడు అనుకున్నది రేపంటే ఏం ఆనందం వస్తుంది చెప్పండి అన్నాడు. బాగుంది, మీరు 64 అవర్స్లో చాలా రెసిపీ చేస్తారు కదా, మా మగవాళ్ళ కోసం కూడా ఎప్పుడు మేమేమనుకుంటే అది చేయడానికి స్టెప్ బై స్టెప్ పక్కగా చూపించండి అన్నాడు. ఖచ్చితంగా చేస్తా సార్, మీరు చెయ్యండి. అలాగే చేయటమే కాదు, మీ పిల్లలకి మీ ఆవిడకి కూడా ఒకసారి రుచి చూపించండి. మనం ఎంత బాగా చేస్తామో నేను మీకు చూపిస్తానని చెప్పాను. కానీ ఈ గోంగూర చికెన్ మీరు చేసేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, అస్సలు మీకు వంట రాకపోయినా అస్సలు అక్కర్లేదండి, మీకు ఎలాంటి ఇది అక్కర్లేదు. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ పక్కాగా చెప్తా, మినిట్స్లో చెప్తా, లో ఫ్లేమ్ చెప్తా, హై ఫ్లేమ్ చెప్తా. అట్లాగే ఏంటంటే ఫస్ట్ ఎవరైనా సరే వంట చేసేటప్పుడు సరిగ్గా రాదు లేకపోతే కుదరదు అనే దానికి కారణం ఏంటి తెలుసా అండి? అన్ని దగ్గర పెట్టుకోరు, అప్పటికప్పుడు చూసుకుంటారు. ఈలోపు వేడెక్కువ అవుతుంది, లేదా మాడిపోద్ది, కంగారు వస్తుంది, హడావుడి అవుతుంది. ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు, ముఖ్యంగా మగవాళ్ళు మీరు వంట చేసేటప్పుడు నేను చెప్పిన దగ్గర పెట్టుకుని స్టార్ట్ చేయండి. పక్కాగా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో మీరే చూస్తారు. సో చేసేద్దామా గోంగూర చికెన్ కర్రీ. ఫస్ట్ ఏంటంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలి ఎగ్జాక్ట్ గా చెప్తాను, అవన్నీ రెడీ చేసుకోండి. ఓకేనా? ఏమంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మీరేం చేస్తారు అంటే, ఈ గోంగూర చికెన్ కర్రీ డిలీషియస్ వైట్ రైస్ లో కలుపుకొని అస్సలు వేడి అన్నంలో తింటే ఉంటదండి, అంత అద్భుతంగా ఉంటది. అసలు వేరే ఏమి టచ్ చేయొద్దు. శుభ్రంగా ఈ రైస్ తోటి గోంగూర చికెన్ కర్రీతో తినేయండి. ముఖ్యమైన విషయం చెప్తాను కదా, ఎప్పుడైనా సరే టమాటా కట్ చేయడానికో లేకపోతే ఆనియన్ కట్ చేయడానికో మీ వాళ్ళు ఎవరిని దగ్గరికి రానివ్వద్దు, మొత్తం మీరే చేయండి. దగ్గరకు వచ్చారా అది ఇది ఇది అని చెప్పి కనిపించేస్తారు, మళ్ళీ మీరు చేయలేరు. సో అప్పుడప్పుడు వారానికి ఒకసారి మనం కూడా మంచి మంచి డిలీషియస్ రెసిపీస్, మంచి రెసిపీస్ నేను చెప్తాను స్టెప్ బై స్టెప్, మీరు చేతులు కానీ. ఓకేనా? ఈ గోంగూర చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ ½ కేజీ 250 గ్రామ్స్ చికెన్ బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత గోంగూర చూడండి, ఒక గుప్పెడు ఎగ్జాక్ట్ గా చూపిస్తున్నాను, గుప్పెడు అనమాట గోంగూర. తర్వాత కరివేపాకు చూడండి, కరివేపాకు కొద్దిగా. తర్వాత చూడండి ఇక్కడ కొత్తిమీర. తర్వాత పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నాను, ఇవి మజ్జిగ చీల్చుకుందామండి. తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ అండి, జస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోద్ది. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ ఒక పెద్దది తీసుకున్నాను, టమాటా ఒకటి తీసుకున్నాను. చూడండి ఇక్కడ పసుపు ½ టేబుల్ స్పూన్ అండి, మొత్తం అన్ని ½ టేబుల్ స్పూన్. 250 గ్రామ్స్ గోంగూర చికెన్ కర్రీకి మొత్తం అన్ని కూడా ½ టేబుల్ స్పూన్. తర్వాత పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు అండి, జస్ట్ అంతే. తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ కొద్దిగా చెక్క, మసాలా బిర్యానీలో చెక్క ఉంటుంది కదా, చెక్క, లవంగాలకు 2, యాలకులు 2, అంతే. జస్ట్ ఇవి అన్ని దగ్గర పెట్టుకుంటే ఎంత ఫాస్ట్ గా ఎంత పర్ఫెక్ట్ గా చేస్తారో మీరే చూస్తానండి. ప్రతిదీ చెప్తానండి, మినిట్స్ సహా చెప్తాను. చేసేద్దామా? ఏమండి, ఈ గోంగూర చికెన్ కర్రీ చేయడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే, ఏమంటే చాలా మంది దూరభారంగా ఉంటారు, బ్యాచిలర్స్ ఉంటారు, హాస్టల్లో ఉండి జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సరిగ్గా రాదు, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. అన్నిటికి మించండి ఇక్కడ ఇండియాలో ఉంటారు, ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, ఒకళ్ళు వేరే చోట ఉంటారు, వాళ్ళకి వంట రాదు, బయట తెలుసు కదా రకరకాల ఇబ్బందులు. సో అలాంటప్పుడు నేను చాలా మందిని చూశానండి, వైఫ్ హస్బెండ్ కి ఎలా వంట చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియో కాలింగ్ పెట్టుకోవడం చూశానండి కడుతో. సో అలాంటి వాళ్ళ కోసం కూడా నేను చేస్తానండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చేయాలి అనేది నా ఉద్దేశం అండి. సో ఒకసారి చూద్దామండి. చూడండి, ఎప్పుడు కూడా ఇలాంటి క్లాత్ దగ్గర పెట్టుకోండి. పొయ్యి ఆన్ చేస్తున్నాను, మొత్తం అంతా మీడియం ఫ్లేమ్ అండి, ఎగ్జాక్ట్ గా మీడియం ఫ్లేమ్. చూడండి, నేను ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 1, 2, గోంగూర చికెన్ కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టుతుందండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ అండి. ఎప్పుడు కూడా క్లాత్ ఒకటి ఇలాంటిది పక్కన పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ చూడండి 2 లవంగాలు,
యాలకులు, చెక్క. జస్ట్ ఒక 1 minute ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్ మీద. చూడండి ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఇందాక నేను ఆనియన్ చూపించా కదా, ఆనియన్స్ అందంగా కట్ చేయాలి, అలా ఏం అక్కర్లేదండి. ఉడికితే మొత్తం అన్నీ అవే వచ్చేస్తాయి. ఇదేంటంటే ఇది కూడా ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్ మీద మనము ఒక 1 minute చేసుకోవాలండి. తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి, మజ్జిగ చీల్చి. తర్వాత కొద్దిగా ఈ బంచాకు చెప్పాయి కదా, కరివేపాకు. ఒక 1 minute అండి మీడియం ఫ్లేమ్ మీద. ఒక 1 minute అయిపోయింది కదా మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఏం చేద్దామంటే పసుపు చెప్పాయి కదా, ఇవన్నీ 1/2 tablespoon. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం, తర్వాత ధనియా పొడి, గరం మసాలా. సాల్ట్ విషయంలో మాత్రం చూసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. ఈ గోంగూర చికెన్ కర్రీకి ఈ మధ్య మధ్యలో ఈ పచ్చిమిరపకాయలు ఇలా కనబడుతూ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఓకే, 5 minutes అయిపోయింది కదా మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఏం చేద్దాము అంటే గోంగూర. చూడండి గోంగూర నేను చెప్పా కదా, ఎగ్జాక్ట్గా గుప్పెడ, ఒక గుప్పెడ గోంగూర. బాగా కలిపేసేయండి. ఈ గోంగూర వేసిన తర్వాత ఒక 3 minutes బాగా కలపండి. ఇప్పుడు కూడా ఈ టమాటా చూపించాను, ఆనియన్ చూపించాను, మీ ముందే అన్ని తరిగి పెట్టుకొని స్టార్ట్ చేయండి. సో ఒక 3 minutes అయిపోయిన తర్వాత చూడండి కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత ఒక 4 minutes అండి, ఒక 4 minutes మూత పెట్టి మగ్గ పెట్టుకున్నాము. ఈ టమాటాలు కూడా వేసేద్దామండి. 4 minutes అయింది కదా. నేను ఇప్పుడు ఎందుకు టమాటాలు వేస్తున్నాను అంటే కనుక, ఈ టమాటాలు ఈజీగా కుక్ అవుతాయి కాబట్టి, మసాలా ఘాటుగా ఉందండి. చికెన్ 250 grams చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా ఈ టమాటాలు కొద్దిగా మగ్గాలి. సో ఇప్పుడు ఆ 250 grams చికెన్ కూడా వేసేద్దామండి. వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 minutes బాగా కలుపుతూ పక్కబెట్టాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక 4 minutes అయింది కదా. ఇప్పుడు మూత పెట్టి 10 minutes ఉండాలండి. 10 minutes ఏమంటే ఈ 10 minutes ఇది బాగా ఉడకాలి కదా. ఈ ఉడికేటప్పుడు ఏం చేస్తారు అంటే ఒక 2 minutes అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. అలాగే ఆ టైంలోనే మీరు ఏం చేస్తారంటే ఉప్పు, కారం అన్ని ఒకసారి చెక్ చేయండి. తగ్గిందనుకోండి కొద్దిగా కారం, ఉప్పు యాడ్ చేసుకోండి. నేను ఎప్పుడూ చెప్తున్నానంటే ఉప్పు కారం అనేది మాత్రం జస్ట్ వంట అయిపోవడానికి ముందు ఒక 5 minutes 4 minutes చెక్ చేస్తున్నారు అనుకోండి ఎగ్జాక్ట్ గా వస్తుంది. చూద్దామండి సరే ఎలా వచ్చిందో. సో
కనీసం 12 మినిట్స్ అయిపోయిందండి. ఏమంటే ఒక 2-3 నిమిషాలు కాదు, ఒక 4 నిమిషాలు ఎక్కువ ఉడికించినా పర్వాలేదు. అయిన తర్వాత 15 మినిట్స్ అయినా ఉంచండి, ఏం పర్వాలేదు. సో ఇప్పుడు ఎందుకంటే ఈ టైంలో కాస్త చికెన్ బాగా ఎక్కువ ఉడకాలి. చూద్దామా? ఫైనల్ స్టెప్ కదా, తీసేస్తున్న గోంగూర చికెన్ కర్రీ. ఎలా ఉంది? సూపర్ గా ఉంది కదా గోంగూర. ఏమైనా పచ్చిమిరపకాయలు సహజంగానే ఉల్లిపాయలతో పాటు టమోటా వేస్తారు చాలా మంది. నేనేం చేశానంటే తర్వాత వేస్తాను, ఎందుకంటే కొద్దిగా ఎర్రగా కనపడుతుందని చెప్పి. సో చూడండి, కొద్దిగా బాగా ఎక్కువ కావాలనుకోండి గోంగూర ఎక్కువ వేసుకుంటే ఏముందంటే ఎక్కువ మందికి కూడా వస్తుంది. గోంగూర వల్ల నష్టమే లేదు. సో ఇప్పుడు ఫైనల్ గా ఏం చేద్దాం, కొత్తిమీర చల్లేద్దాము. చల్లిన తర్వాత 1 నిమిషం మగ్గనిచ్చామనుకోండి, ఈ కొత్తిమీర కూడా బాగా మగ్గిపోద్ది. ఇక చక్కగా వేడి రైస్లో పెట్టుకొని తింటమే. ఏమండి, నేను తింటా చూడరా, చూసేస్తారా? 1 నిమిషం చల్లారిపోద్ది. నేను కూడా తింటా చూపిస్తాను. 1 నిమిషంలో కలిపేశాను అనుకోండి, చక్కగా అయిపోయింది. కొద్దిగా గ్రేవీ కావాలనుకోండి, గ్రేవీలా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ కలుపుకోండి. ఈ కొత్తిమీర వేసిన తర్వాత 1 మినిట్ మాత్రం ఉంచడం మర్చిపో. ఓకే, 1 మినిట్ అయిన తర్వాత మూత తీసి పొయ్యి ఆపేసేయండి. మూత పెట్టాను తర్వాత పొయ్యి ఆపేసేయండి 1 మినిట్ తర్వాత. ఏమండి, నేను కూడా చల్లారిన తర్వాతే తీస్తానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఏం చేస్తారు అంటే, మీరు వేడి రైస్ తీసుకొని దాంట్లో ఈ గ్రేవీతో పాటు కలిపి చక్కగా వడ్డించుకోండి. మీకు తిని కూడా చూపిస్తాను. మీకు చూడండి, వేడి రైస్ పొగలెలగక్కుని చూడండి. దీంట్లో కొద్దిగా ఫస్ట్ ముక్కతో కాదండి, గోంగూర చికెన్ తినడం కూడా చాలా అది కూడా ఆర్ట్ అండి. చూడండి, ఫస్ట్ ఈ గోంగూర తోటి ఏమంటే, నేను ఇంకా చెప్తున్నాను, ఇంతకుముందు రుచి చూడలేదండి. ఉప్పు కారం అప్పుడు మాత్రం రుచి చూశాను, ఇప్పుడే తింటూ. సో ఇలాగా పచ్చిమిరపకాయ ఏమైంది, పచ్చిమిరపకాయ. సో ఇలా కలుపుకొని, కొద్దిగా వేడిగా ఉంది ముక్క, కొద్దిగా వేడిగా ఉందండి. కొద్దిగా పొలగా ఉంది, కొద్దిగా గోంగూర ఎక్కువ వేసినట్టు నేను. మీదంతా సూపర్ అండి. మరి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నేను మళ్ళీ చెప్తాను, ఈ రెసిపీ అందరి కోసం. ఓకే, బాయ్.